ఒకే ఒక్క వ్యక్తిని హౌస్‌లోకి రీఎంట్రీ కోసం మీకే ఇస్తున్న అవకాశాన్ని మీరే చెప్పండి అని బిగ్ బాస్ మిమ్మల్ని అడిగితే ఇద్దరిలో ఎవరు లోపలికి పంపిస్తారు? ఒకే ఒక్క పేరు రాయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ అడగట్లా. బట్ నాకు కావాల్సిన ఒక్క కామెంట్ 500 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను అంతే. దయచేసి కామెంట్ అయితే చేయండి. వెరీ ఇంపార్టెంట్ నాకైనా నా టీమ్‌కైనా మీరు ఇచ్చే కామెంట్. సో కామెంట్ చేయండి. శ్రీజాన్ లోపలికి పంపిస్తాను. భరణిని లోపలికి పంపిస్తాను. ఎవరిని ఇద్దరిలో మీరు లోపలికి పంపిస్తారు? మీకే కనుక బిగ్ బాస్ ఆ పవర్ ఇస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారనేది తెలియదు. వాళ్ళ దగ్గర వస్తున్నటువంటి ఓటింగ్ నిజమా అబద్ధమా అనేది కూడా మీరు ఇచ్చే దీనివల్ల తెలియాలి. సో ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో హౌస్లో వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావటము, భరణి శంకర్, దమ్ము శ్రీజ, భరణి శంకర్, దమ్ము శ్రీజ వీళ్ళిద్దరికి కూడా అవకాశం ఇచ్చాడు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే టవర్స్ టాస్క్ పెట్టారు. అది చాలా ఫిజికల్గా రెండు టీంల పేర్లు పెట్టినా సరే దమ్ము శ్రీజ కోసం సైనికులను సెలెక్ట్ చేసుకోవడం, దమ్ము శ్రీజ స్ట్రాంగ్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా అల్టిమంగా ఏంటంటే టీం అంతా ఆడలేదు. భరణి ఆడాలి కంపల్సరీగా, దమ్ము శ్రీజ కూడా ఆడాలి. అలాగే మిగతా వాళ్ళు ఏంటంటే ఇద్దరిద్దరిని తెచ్చుకునేటువంటి ప్లానింగ్ అది. డిమన్ పవన్, గౌరవ్, ఇమాన్యుల్ అండ్ నిఖిల్ నాయర్ టైపు. సో ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే మేల్ ఫీమేల్ వెర్షన్ చూస్తే టాస్క్ నేచర్ బట్టి ఫిజికల్గా స్ట్రాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి టాస్క్ ఇది డెఫినెట్. సో ఆ రకంగా ఇది భరణికి అడ్వాంటేజ్ అయ్యే టాస్క్. రెండో టాస్క్ ఏంటంటే మనం రీసెంట్గా వచ్చిన ప్రోమోలో కూడా ఉంది, స్టిక్ పెట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ పైపులన్నీ దాటుకుంటూ వెళ్ళొచ్చినటువంటి టాస్క్. ఇది ఎట్లా అడ్వాంటేజ్ అంటే ఖచ్చితంగా హైట్ ఎవరైతే ఉంటారో వారికి అడ్వాంటేజ్ అయ్యేటువంటి టాస్క్ అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ రకంగా భరణి హెల్త్ ఇష్యూ వల్ల ఆడలేకపోయినా దమ్ము శ్రీజ అయితే హైట్ తక్కువ కాబట్టి భరణి తరఫున ఎవరో ఒకరిని ఆడమని ఆప్షన్ ఇచ్చారు. హెల్త్ ఇష్యూ వల్ల తప్పదు కాబట్టి, బట్ వేరే వాళ్ళని అడుచుకొని అన్నారు. పోనీ అలా చూసుకుంటే దమ్ము శ్రీజాకి హైట్ పరంగా డెఫినెట్లీ తనకి షార్టే కాబట్టి డిసడ్వాంటేజ్ టాస్క్ అని చెప్పుకోవచ్చు అది కూడా. సో భరణి కాకపోతే హైట్గా ఉండేవాళ్ళు దివ్య కావచ్చు, లేకపోతే నిఖిల్ నాయరు, ఇట్లా ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా దివ్య ఆడుతానంది ఆ టాస్క్. సో ఈ టాస్క్ మనకున్న అప్డేట్ ప్రకారం ఇమాన్యుయల్ మనకి ఫస్ట్ చెప్తాను, నేను రాసుకున్నాను ఈ టాస్క్ గురించి, ఒక్క నిమిషం. ఈ టాస్క్లో దివ్య గెలిచింది అనే స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. సో ముందు అంటే భరణి గెలిచినట్టు తెలుస్తుంది. సో ఒక పాయింట్ వచ్చినట్టు. సో తర్వాత ఇంకొక టాస్క్ ఒకటి గొట్టాలు పెట్టి ఏదో డోర్ లాంటి టాస్క్ ఒకటి జరిగినట్టు మనకి తెలుస్తుంది గార్డెన్ ఏరియాలో. సో ఏదో ఒక షేప్ చూసి పెట్టడం ఇట్లాంటి ఒక మూడో టాస్క్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఆ టాస్క్ ప్రకారం ఏంటంటే వాటిని నమూనా చూసి ఒక లాక్ని డోర్ లాక్ డోర్ని అన్లాక్ చేసేటువంటి టాస్క్ అని తెలుస్తుంది. ఈ టాస్క్లో భరణి టీం తరఫున ఇమాన్యుల్ ఆడాడు, అట్లాగే దమ్ము శ్రీజ తరఫున పవన్ కళ్యాణ్ ఆడినట్టుగా తెలుస్తుంది. ఈ టాస్క్లో ఇమాన్యుల్ గెలిచాడు. ఇమాన్యుల్ గెలవడంతో అంటే భరణి గెలిచినట్టు అర్థమవుతుంది. సో 3 టాస్కుల్లో 2 టాస్కులు భరణి గెలిచినట్టు, ఒక టాస్క్ ఏమో శ్రీజ గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. సో భరణి శంకర్ పర్మనెంట్ హౌస్ మేట్ అని ప్రకటించినట్టుగా మనకు వస్తున్నటువంటి అప్డేట్, క్లియర్ అప్డేట్. సో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు న్యాయం అనేది డిస్కషన్. సో ఎన్ని టాస్క్లు పెట్టారు ఏంటనేది చూడాలి. సరే ఇంతవరకు అయితే ఓకే, భరణి పర్మనెంట్ హౌస్ మేట్ అంటే ఓకే. మరి శ్రీజాన్ పంపించేస్తారో బయటకు, ఒకరే హౌస్ మేట్ అని ఒకటి నుంచి చెప్పారు కాబట్టి దమ్ము శ్రీజాన్ పంపించేయాల్సి ఉంటుంది. లేదు ఓటింగ్ కూడా పెట్టారు. ఓటింగ్ పెద్దగా ఎవరికి రీచ్ అయ్యేది కాదు, తెలిసేది కాదు, దాని మీద పెద్ద అనౌన్స్మెంట్ కూడా లేదు. అంటే ఎపిసోడ్లో కానీ ప్రోమోల్లో కానీ పెద్దగా ఓటింగ్ గురించి హైలైట్ అయితే చేయట్లేదు. సో ఫ్యాన్ జోన్ అని చెప్పి పెట్టారు కానీ ఆ ఫ్యాన్ జోన్ ఎవరికి కనపడదు అసలు. కింద జియో హాట్స్టార్ కింద ఫ్యాన్ జోన్ అని చెప్పేసి పెడితే దానికి సరైన పబ్లిసిటీ లేదు. ఎందుకు వేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు అనేది చాలా తక్కువ, వేలల్లో ఏమన్నా ఓట్లు పడుతున్నాయేమో, దానికి లక్షల్లో అయితే పడవెట్టి పరిస్థితిలో 5,000 10,000 లోపే ఓట్లు పడేదానికి అంటున్నారు. సో ఆ ప్రాసెస్ ద్వారా ఈ అమ్మాయిని సెలెక్ట్ చేస్తారా అనుకుంటే పోనీ అది కూడా లేనట్టే కనిపిస్తుంది. ఆ ఓటింగ్ ఏంటి, మళ్ళీ మధ్యలో అసలు ఏం చేద్దాం అనుకున్నాడు బిగ్ బాస్ రీఎంట్రీ అంటే బేసిక్గా నాగార్జున కానీ బిగ్ బాస్ కానీ ఆన్లైన్లో వచ్చినటువంటి ప్రొటెస్ట్ చూసి దమ్ము శ్రీజకి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందని జనం గొడవ చేస్తున్నారు కాబట్టి రీఎంట్రీ కోసం ఒక కాన్సెప్ట్ పెట్టాలనుకున్నారు. ఎవరు కూడా ఆ శ్రీజాకి ఎలిమినేషన్ సంబంధించి ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు కాబట్టి, రీజన్ చెప్పలేకపోయారు కాబట్టి ఆడియన్స్ చాలా ఎమోషనల్ అవుతున్నారు కాబట్టి మా ఓట్లకు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు ఆడియన్స్ ఓట్తో సంబంధం లేకుండా మీ ఎంట్రీలు ఎగ్జిట్లు పెట్టేసుకుంటే ఇక మేమెందుకు ఓట్లేయడం అని జనం ఎమోషన్ అవడంతో ఆ అమ్మాయికి జస్టిస్ జరగాలని అన్యాయంగా పంపేశారు, ఇది అన్ఫైర్, ఇది తప్పు అని పదే పదే ట్రెండింగ్లోకి వచ్చి ఒక స్టాండ్ తీసుకుని ఇంత లెవెల్ ఆఫ్ రియాక్షన్ వచ్చిన తర్వాత పెట్టిందే పర్పస్. సో అప్పట్లో టాస్క్లో గెలిచిన వాళ్ళకి డిమన్ పవన్ చేతిలో ఉన్నప్పుడు బజర్ మోగింది, గెలిచినా సరే తప్పించారన్నటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి.
సో పబ్లిక్ డిమాండ్ రిక్వెస్ట్ శ్రీజాకి సపోర్ట్ రావడంతో బిగ్ బాస్ టీమే ప్రాసెస్ పెట్టి ఇప్పుడు మళ్ళీ భరణి టాస్క్లు చాలా ఈజీగా ఉండేలాగా టాస్క్లు ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఆడియన్స్ ఓట్లు లేకుండా అవుట్ అయిపోయినటువంటి భరణి మళ్ళీ టాస్క్లు ఆడించి అవి కూడా ఫస్ట్ టాస్క్ ఆయన ఆడి తర్వాత గాయనం అయిన తర్వాత తన టాస్క్లే తాను ఆడలేక వేరే వాళ్ళు ఆడుతున్నారు. అట్లా గెలిచినటువంటి ఆయన మళ్ళీ హౌస్లో ఎట్లా ఫిట్ అవుతారనేది నాకు అసలు అర్థం కాలేదు. టాస్క్ నేచర్స్ కూడా ఒకటి ఫిజికల్గా అడ్వాంటేజ్ ఉంటే ఒకటి హైట్ అడ్వాంటేజ్ ఉండేటువంటి టాస్క్, మరి ఈ మూడో టాస్క్ ఇలా అన్లాక్ చేసేటు దాంట్లో అడ్వాంటేజ్ లేదు, అందరికీ సమానంగానే ఉంది. సో ఆయన డైరెక్ట్గా ఆడుకోవాలనేటువంటి పరిస్థితి, అంటే ఆయన పరిస్థితి మనం తప్పుపట్టట్లా, బట్ స్టిల్ ఫిజికల్గా ఫిట్ కూడా ఉండాలి కదా ఇంట్లో ఉండేటప్పుడు. అదే ప్లేస్లో శ్రీజాకి హెల్త్ బాగాలేక ఆమె ఫిట్గా లేకపోయినా మనం ఇదే పాయింట్ చెప్పాలి. సో ఆయన ఇంకొకళ్ళ కోసం ఆడే వ్యక్తి ఆయన కోసం వేరే వాళ్ళు ఆడేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సో ఆయనే ఆడి ఆయనే గెలిస్తే పోనీ ఆయన్నే ఉంచారన్న అదొక రకం. ఈ అమ్మాయి తన టాస్కులు తాను ఆడుకుంటున్న పక్షంలో ఇట్లా మళ్ళీ బయటికి పంపించడం అనేది అన్ఫేర్ కింద జనాలు చాలా క్లియర్ కట్గా ఫీల్ అవుతున్నారు. ఇది ఈ అంశం మొత్తాన్ని మీరు అనాలిసిస్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేయండి. మీకే అవకాశం ఇస్తే బిగ్ బాస్ హౌస్లోకి ఎవరిని పంపిస్తారు? శ్రీజాని పంపిస్తాను, భరణిని పంపిస్తాను, రెండిట్లోటి కామెంట్ చేయండి.